సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ, ఇవన్నీ ఏమున్నాయి ఇవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమలో ఫ్యాక్షన్స్ నిర్మోహమాటంగా అణిచివేశాను కానీ పల్నాడులో మాత్రం ఇటీవల కాలంలో మీరు చూశారు ఎంత ధైర్యం అంటే, నాలాంటి వాడు కూడా మాచర్లకు రాలేకపోయామంటే ఎంత దుర్మార్గులో, ఎంత రాక్షసులో, ఎంత అజమో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. నేను మంచికి మంచిగా ఉంటాను తప్ప ఒకవేళ దారి తప్పిన వాళ్ళకు మాత్రం వాళ్ళందరి పట్ల మాత్రం చండ శాసనుడుగా వంటి తాట తీస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పద్ధతి ప్రకారం ఉండండి. కానీ నేను ఇటీవల కాలంలో మీరు చూస్తే ఆడపిల్లల పైన సోషల్ మీడియాలో అసభ్యంగా పెడతారు, నాయకుల పైన పెడతారు, నాయకుల కుటుంబాల పైన పెడతారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏం పెడితే ఏం చేస్తారంటారు. అదే చెప్పా, పెడితే తాట తీస్తాం. సభ్యత ఉండాలి, మీకు పద్ధతి ఉండాలి. సోషల్ మీడియా అనేది మీరు ఉపయోగించండి. దేనికి ఉపయోగిస్తారు? వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కాదు, వాళ్ళందరినీ బాధ పెట్టడానికి కాదు, లేకపోతే వాళ్ళని అవమానం చేసి ఆ ఫోటోలు చూడలేక బయట రాకుండా బాధపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మంచికి ఉపయోగించండి, చేత కాకపోతే ఇంట్లో పడుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దీనికి కూడా గట్టిగా ఉంటాం. ఈ లెదర్ పార్క్ కూడా ఏ విధంగా చేయాలనో ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ వర్కౌట్ చేస్తే చేయడానికి ముందుకు పోతాం. పిడుగురాళ్ళు కూడా మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నా కానీ కొన్ని పరిస్థితులు ఉన్నాయి. కనీసం రాబోయే సంవత్సరంలో తప్పకుండా మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఇంకా ఈ గ్రామం ప్రొఫైల్ కూడా నేను చూశాను. మంచి గ్రామం ఇది. ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు ఒక విషయం చెప్పారు. ఇక్కడే టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, పక్కన కళ్యాణ మండపం కట్టారు, అంతా కట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయామని బాధపడ్డారు. దానికి ఎంత డబ్బులు అవుతుందో ఎస్టిమేట్ తయారు చేసి తొందరలోనే ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ఆ తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని, పెళ్లిళ్లే కాకుండా మీటింగ్లు కూడా పెట్టుకొని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ప్రణాళికలు తయారు చేయండి. ఈ ఊర్లో నేను చూశాను, ఏవైతే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, పట్టాలు, గోనె సంచుల్ని కుట్టేదానికి ఒక కుటీర పరిశ్రమ మారిగా తయారైంది. కొంతమంది ఒక 10-15 మందికి పని కల్పించే పరిస్థితి వచ్చారు ఒకే ప్లేస్లో. కొంతమంది ఇంటి దగ్గర కుట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ తయారు చేసిన గోనె సంచులన్నీ వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు మనకు పంపించే పరిస్థితికి వచ్చారు. రోజుకు ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించే పరిస్థితి కూడా వచ్చారు. ఇలాంటి ఆలోచనలతో మీ ఆదాయం ఇంకా ఎట్లా పెరగాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను. ఇక్కడ ఈ ఊర్లో చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మొత్తం కలిసి ఈ ఊర్లో 2373 మంది లిటరేట్స్ ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఎక్కడ ఈ పేజీ, నెక్స్ట్ పేజీ ఎక్కడ ఉంది ఇది, క్వాలిఫికేషన్స్. లేదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అట్ట కాదు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్కడో చూశాను. కొంతమంది ఇంజనీర్స్ కానీ వీళ్ళంతా కూడా ఎక్కువ ఉన్నారు ఈ ఊర్లో. పంటలైతే కాటన్ ఎక్కువ వేస్తున్నారు. రెండోది
మిరప ఎక్కువ వేస్తున్నారు. మూడోది రెడ్ గ్రామ్ ఒకటి, ప్యాడీ కూడా తక్కువ వేస్తున్నారు, బెంగాల్ గ్రామ్ వేస్తున్నారు. ఇంకొక పక్కన ప్యాడీ, మెయిజ్, రెడ్ గ్రామ్, చిల్లీ, కాటన్ ఇవే ఎక్కువ వేస్తున్నారు. అంటే వాణిజ్య పంటలు ఎక్కువ వేసే గ్రామం ఈ గ్రామం. అందుకే ఊర్లో కూడా మిమ్మల్ని చూసే డైనమిజం ఎక్కువగా ఉంది, చాలా హుషారుగా ఉన్నారు. ఇవి కాదు, ఈ డీటెయిల్స్ కాదు. ఓకే, ఏంటమ్మా ఫోటో రా తల్లి, మీరంతా కాబట్టి ఉండండి, రండి రండి మారాని. బుడగ జంగాల విషయం నా దృష్టిలో ఉంది, తప్పకుండా బుడగ జంగాలు కూడా నేను మాట్లాడతాను తమ్ముడు, తప్పకుండా చేపిస్తాం, నా దృష్టిలో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైందా? ఏంటమ్మా ఆడబిడ్డలు? ఓకే, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఏదైతే ఈరోజు చెప్పానో మీ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గ్రామం, ఎప్పుడు కూడా మీరు అభిమానించారు, అన్ని ఎలక్షన్లు గెలిపించారు. మిమ్మల్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యల పరిష్కారం చేస్తాను హామీ ఇస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రమ.